న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ఆంధ్ర యూనివర్సిటీలో నా పేరు పోలిపిల్లి అప్పారావు. మేము డాబా గార్డెన్ నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తుంటాము. ఈ నాగము అంటే కదిలేది, కాలము అంటే కాలం కూడా తొందరగా తిరిగేది. ఆ విధంగా ఈ యొక్క మన నాగదేవత కోసం మనం ప్రతి ఒక్కరు కూడా వచ్చి మన సిద్ధాంత ప్రకారంగా ఈ భగవంతుని ప్రతి సంవత్సరం కూడా వస్తుంటాం అనమాట. ఆ విధంగా ఇక్కడ ఈ హిందుస్థాన్ లో హిందువులందరూ కూడా ఐక్యంగా కలిసి ఉంటారు. మన యొక్క పండుగలు దీపావళి కానీ, ఈ భారతదేశంలో అందరూ కూడా కలిసిమెలిసి ఉండడానికి దీపావళి కానీ, నాగ చవితి కానీ, వినాయక చవితి కానీ, ఇటువంటి పండుగలు అందరూ కూడా తప్పనిసరిగా చేసుకుని హిందువులు అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారనమాట. ఆ విధంగా దేశ ఐక్యత కోసం ఈ విధంగా హిందువులు అందరూ కలిసిమెలిసి మన యొక్క సిద్ధాంతాన్ని, ఆచారాన్ని కలిసిమెలిసి ఆచరించడం చాలా మంచిది. అదే విధంగా ఈ పిల్లలకి కూడా అలాగా అనాదిగా అందరికీ కూడా పిల్లలకి ఈ యొక్క ఉత్సవాలు అవి కూడా తెలియాలని చెప్పేసి ప్రతి సంవత్సరం ఎప్పుడు కూడా ఆగకుండా ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి అని చెప్పి ఈ విధంగా ఉత్సాహంతో వస్తున్నాము. నమస్తే. విశాఖపట్నం 8వ వార్డు పాత పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం నాగుల చవితికి ఇక్కడికే వచ్చి మేము ప్రతి సంవత్సరం పండుగ జరుపుకుంటాం. దీపావళి ఐదవ రోజు నాగుల చవితి వస్తుంది. నాగుల చవితి నాడు పుట్టలో పాలేసి అందరూ శుభప్రదంగా ఉంటుంది అనేసి పండుగ చేసుకుంటాం. ఆ పండుగ నిమిత్తం మేము ఇక్కడికి వచ్చి పుట్టలో పాలు పోసి మా కుటుంబ సభ్యులు అందరూ పుట్టలో పాలు పోసి ఆ భగవంతుడిని సేవ చేసుకున్నాం. బట్టి చెవికి పెట్టుకుంటారంటే దానికి చిన్నపిల్లలకి చెవి తాలూకా ఎఫెక్ట్లు ఏమి రాకుండా, చెవుడు రాకుండా, ఇటువంటి ఇబ్బందులు రాకుండా చిన్నపిల్లలు పెట్టుకుంటారు. ఆడవాళ్ళు ఏంటంటే భర్త పిల్లలు భర్త సుఖ సంతోషాలతో ఉండడం కోసం ఆడవాళ్ళు పెట్టుకుంటారు. పెద్దవాళ్ళు అంటే ఏదో ఉద్యోగం కోసం అనేసి ఉద్యోగ రీత్యా దానికోసం చదువుకున్న పిల్లలు పెట్టుకుంటారు. పెళ్లి కాని ఆడపడుచులు అంటే పెళ్లి కావాలని, సరైన భర్త కావాలి ఆడపిల్లలు.